యేసుక్రీస్తుకి బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఏ. యాకోబు, బి. యోహాను, సి. పేతురు, డి. అంద్రియా. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ బి. యోహాను. లోకానికి వెలుగై ఉన్నది ఎవరు? ఏ. యాకోబు, బి. యోహాను, సి. యేసుక్రీస్తు, డి. అంద్రియా. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ సి. యేసుక్రీస్తు. రబ్బీ అను మాటకి అర్థం ఏమిటి? ఏ. సహాయకుడు, బి. రక్షకుడు, సి. విమోచకుడు, డి. బోధకుడు. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ డి. బోధకుడు. ధర్మశాస్త్రము ద్వారా అనుగ్రహింపబడెను. ఏ. యాకోబు, బి. యోహాను, సి. యేసుక్రీస్తు, డి. మోషే. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ డి. మోషే. యేసుక్రీస్తు మొదటి సూచక క్రియ ఎక్కడ చేశాడు? ఏ. కానా, బి. గలిలయ, సి. సమరయ, డి. కపెర్నహూము. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏ. కానా. యేసు దేవాలయాన్ని దేనితో పోల్చాడు? ఏ. ఆలయంతో, బి. తన శరీరంతో, సి. దేవునితో, డి. పరిశుద్ధాత్మతో. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ బి. తన శరీరంతో. యేసు తన శిష్యులు ఎక్కడికి పిలువబడ్డారు? ఏ. దేవాలయానికి, బి. భోజనాలకి, సి. వివాహానికి, డి. స్వస్థతకి. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ సి. వివాహానికి.